మనం నిన్న ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఏంటది? అమెరికా రాయబారి రష్యా అధ్యక్షుడైన పుతిన్తో భేటీ అవ్వబోతున్నారు. సో ఈ మీటింగ్లో ఆ ఉక్రెయిన్కి అలాగే రష్యాకి మధ్య ఏదైతే యుద్ధం జరుగుతుందో సో దాని గురించి మాట్లాడతారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే నిన్న ఆ చర్చ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత ట్రంప్ కూడా దీని గురించి మాట్లాడాడు. సో ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఈ మీటింగ్లో మేము అనుకున్నామో అదే జరిగింది. సో కాబట్టి ఈ మీటింగ్ మొత్తం కూడా సక్సెస్ అయింది. అయినా సరే మేము ఇండియా మీద 50% టారిఫ్ వేస్తామని చెప్పేసి అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. అయితే మరి ఈ మీటింగ్లో ఇది డొనాల్డ్ ట్రంప్ని ఇదే ప్రెస్లో ఒక రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. ఏమని అడిగాడు? ఓకే, మీరు 50% టారిఫ్ వేస్తున్నారు కదా, మరి ఒకవేళ కనుక రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం స్టాప్ చేస్తున్నాం, ఇక నుంచి మా మధ్య యుద్ధాలు ఉండవు అని కనుక రష్యా చెప్తే మరి మీరు అదే 50% టారిఫ్ ఇండియా మీద ఉండిద్దా, లేదంటే తగ్గిస్తారా, లేదంటే ఇంకా పెంచుతారా అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ని అడిగితే ట్రంప్ ఏమన్నాడు తెలుసా? సో ఇప్పుడు రష్యా కనుక యుద్ధాన్ని ఆపేస్తాం అని కనుక రష్యా చెప్తే ఆటోమేటిక్గా ఆ టారిఫ్ తగ్గిస్తాం అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అయితే చూడడం జరిగిందనమాట. సో అయితే మరి ప్రస్తుతానికైతే మరి దీని గురించి మేము ఇంకా ఏమనుకోలేదు. సో దాని తర్వాత మరి ఆలోచిస్తాం ఖచ్చితంగా దీని గురించి అని చెప్పేసి ట్రంప్ మాట్లాడాడు అనమాట.